డయాబెటీస్కి మనం రెగ్యులర్గా ఏం చెక్ చేస్తాము? హెచ్బిఏవన్సీ కదా. హెచ్బిఏవన్సీ ఒక్కటే మనకు డయాబెటీస్ కంట్రోల్లో ఉందా లేదని చెప్తుందా? నో. ఎందుకంటే మీకు హెచ్బిఏవన్సీ అనేది తక్కువ ఉన్నా ఎఫ్బిఎస్ ఎక్కువ ఉంటే మీకు షుగర్ ఉన్నట్టే లెక్క. అది ఎలా అంటే, ఇప్పుడు మీరు కార్నివోర్ డైట్ కానీ లేదా కీటో డైట్ కానీ ఇలా బాగా కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న డైట్ ఏదైనా చేసినప్పుడు మీ హెచ్బిఏవన్సీ లెవెల్స్ కంట్రోల్కి వచ్చేస్తాయి. 5.7 బిలో 5.5 5.3 వరకు వచ్చేస్తాయి అనమాట. చాలా వరకు అందరి కంట్రోల్కి వచ్చేస్తాయి. ఓ అని మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ మీ ఎఫ్బిఎస్ అనేది 100 బిలో వస్తేనే కంట్రోల్లో ఉన్నట్టు. 100 అబవ్ ఉండి మీ ఎఫ్బిఎస్ 123 130 140 ఇలా ఉండి హెచ్బిఏవన్సీ తక్కువ ఉందనుకోండి, అప్పుడు సంతోషపడేదానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మీకు డయాబెటీస్ తగ్గనట్టే లెక్క. కాబట్టి హెచ్బిఏవన్సీ కాదు మీరు చూసుకోవాల్సింది, ఎఫ్బిఎస్.